ఇది 3rd బెడ్, ఇది 4th బెడ్, ఇది 5th బెడ్. సో ఈరోజు మనం ఈ 3 బెడ్స్ చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనము 2 బెడ్స్ చూసాము. సో ఆ 2 బెడ్స్లో మీకు ఏమేమి గ్రో చేస్తున్నానో చూపించాను. ఇది ఏంటంటే చిల్లీస్ అండి. ఇవి ఎంత హాట్ ఉంటాయంటే మనకి ఒక్క 2 చిల్లీస్ వేసుకుంటే మనకి కర్రీ అయిపోతుందండి, అంత హాట్ ఉంటాయి. స్పైస్ లెవెల్స్ చాలా చాలా హై ఉంటాయి అన్నమాట. ఇవి ఇంతే సైజ్ వస్తాయి, మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ వెళ్ళవు, ఇంతే సైజ్ అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ చిల్లీ ఉంది. ఇంకా నేను లాస్ట్ టైం మీకు బెండకాయ చూపించాను, ఇది రెడ్ బెండ అండి. సో బెండకాయలు కూడా వచ్చాయి, నేను చూపిస్తాను మీకు. అది ఇక్కడ ఒకటి పెట్టాను, అట్లీస్ట్ ఒక 10 to 15 బెండ చెట్లు పెట్టానండి. ఎందుకంటే మనకి ఒక్కొక్క బెండ నుంచి ఒక్కొక్క కాయ వస్తుంది కదా ఎట్ ఏ టైము. ఇదేమో దోసకాయ యాక్చువల్గా ఇప్పుడు ఇంకా కొంచెం సీజన్ కాదు, ఇది వెరీ హాట్ సీజన్ అనమాట. మాకు 40 degrees 38 degrees అలా వెళ్తుంది. సో ఆ సీజన్లో ఎక్కువ రావు మనకి. సిడ్నీ వెదర్లో బిలో 30 ఉన్నాయంటే అప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట దోసకాయలు. సో ఇది ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అండి. దీన్ని ఏదో అంటారు, నేను మర్చిపోయాను. ఇంపేషన్స్, ఎస్, వీటిని ఇంపేషన్స్ అంటారు. మనకి తెలుగులో గోరువంక పూలు కూడా అంటారు. మా సైడ్ అయితే గోరువంక పూలు అంటారు అనమాట. కానీ వెరైటీ ప్లేసెస్లో వెరైటీగా పిలుస్తారు వాటిని. ఇక్కడ వచ్చేసి పసుపు నేను ఎక్కడంటే అక్కడ పెట్టేసానండి. పసుపు ఈజీ టు గ్రో అనమాట. సో మీకు ఒక్క రైజోన్ తెచ్చి పెట్టారంటే మీకు ఆ రైజోన్ నుంచి మీకు చాలా వరకు చేసుకోవచ్చు ఒక్క ప్లాంట్ నుంచి. సో ఇది డాలియాస్ అంటే ఇది మంచి ఫ్లవర్, పెద్దగా వస్తుందండి. జినియాస్ లానే వస్తుంది కానీ పెద్దగా బాగుంటుంది అనమాట అది కూడా. సో అదొకటి పెట్టాను, అది సీడ్ నుంచి పెట్టాను అనమాట. ఇది మళ్ళీ జినియాస్, ఇది ఒక కలరు. ఇది మనకి తమిళనాడులో అవరంపు అంటారంట ఈ ప్లాంట్. ఇది మంచిగా ఎల్లో కలర్, తంగేడు. మన తెలంగాణలో అయితే తంగేడు అంటారు, తెలంగాణ ఆంధ్ర సైడ్ తెలుసో తెలీదో, బట్ ఇది అవరంపు అని అంటారు ఎక్కువ. దీని ఫ్లవర్స్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్. ఇదేంటంటే స్కిన్కి కూడా చాలా మంచిది. ఫ్లవర్స్ ఏం చేస్తారంటే యూజువల్గా అది మనకి బాత్ పౌడర్స్ ఉంటాయి కదా, దాంట్లో యూస్ చేస్తారు ఎక్కువ చాలామంది. దాన్ని ఎండబెట్టేసేసి దాన్ని పౌడర్ చేసేసి బాత్ పౌడర్స్లో వాడతారనమాట. కిడ్స్కి కూడా చాలా మంచి కలర్ వస్తుంది అని చెప్తారు. సో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇంకొక మంత్లో వచ్చేస్తాయి ఫ్లవర్స్. యాక్చువల్గా ఈ పాటికి రావాలి, కానీ వెదర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి ఎక్కువ రాలేదన్నమాట ఈసారి. అసలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా బర్డ్స్ కూడా మెల్లగా వస్తున్నాయి చూడండి, అసలు బర్డ్స్ లేవు దీనికి. తర్వాత ఈ గార్డెన్ బెడ్లో బంతి నాకు చాలా ఇష్టం అండి. బంతి అసలు ఎంత ఇష్టం అంటే నేను చాలాసార్లు ట్రై చేశాను పెంచడానికి, కానీ పెరగలేదు. బట్ ఈసారి సీడ్స్ చాలా వేస్తే ఒక 2-3 చెట్లు బతికాయి అన్నమాట. సో ఇవి బంతి, ఇది ఒక వెరైటీ. ఇంకొక వెరైటీ ఉంది, నాకు ఆరెంజ్ వెరైటీ చాలా ఇష్టము. ఇది ఏంటంటే ఇవన్నీ మళ్ళీ బీన్స్ అండి, చెట్టు బీన్స్. లాస్ట్ టైం చూపించాను కదా చెట్టు బీన్స్. ఇది టమాటోస్, ఇది ఒక వెరైటీ ఆఫ్ టమాటోస్. సో లాస్ట్ వీడియోలో మనము బనానా టమాటోస్, చెర్రీ టైప్ టమాటోస్ చూసాం కదా, ఇవి పెద్దవి అనమాట, చాలా పెద్దవి. ఇది ఫ్రూట్ ఫ్లైస్ ఇష్యూస్ ఉందండి నాకు. సో ఫ్రూట్ ఫ్లైస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఎలా ట్యాకిల్ చేయాలని. మీకేమైనా ఫ్రూట్ ఫ్లైస్ ఎలా అవాయిడ్ చేయాలి, ఎక్సెప్ట్ ఎల్లో షీట్స్ పెడితేమో అవి ఎక్కువ రోజులు ఉండట్లేదండి. కానీ ఎల్లో షీట్స్ లాగా ఏదన్నా వేరే చూడాలి అని చూస్తున్నాను. సో ఐమ్ ట్రయింగ్ టు ఫైండ్ అ సొల్యూషన్. ఇది కర్రీ లీఫ్ ప్లాంట్, ఇక్కడ ఎంట్రీలో పెట్టాను ఎందుకంటే ఇది వెస్ట్ సైడ్ మాకు. సో కర్రీ లీఫ్కి ఎక్కువ వెస్ట్ సైడ్ ఇష్టం కదా, అంటే ఎక్కువ హాట్ సన్ కోసమని అలా పెట్టాను. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్యారియర్ యాజ్ వెల్. అది మళ్ళీ ఇంకొక బెండ ఉంది. సో ఇవి డాలియాస్ ఇవి మళ్ళీ బర్డ్స్ వస్తున్నాయి. సో హోప్ఫుల్లీ నాకు త్వరగా సీజన్ స్టార్టింగ్లో వస్తాయి అనుకుంటున్నా, ఆటంలో వస్తాయి అనుకుంటున్నా ఫ్లవర్స్. ఇది ఈ గార్డెన్ బెడ్లో వచ్చేసి మనకి టమాటోస్, ఇది మళ్ళీ దోసకాయ. ఇది నేను మెల్లన్ అనుకుంటున్నాను. మెల్లన్ అంటే అదే మనకి ఇవి ఉంటాయి కదండి,
మస్క్ మెలన్ ఆ టైప్ అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు తెచ్చి ఆ సీడ్స్ అంటే మనకి సూపర్ మార్కెట్స్లో తెచ్చిన తర్వాత సీడ్స్ కంపోస్ట్లో వేస్తే వచ్చేసింది. ఇది మాత్రం డెఫినెట్గా దోసకాయ అండి. ఇది దోసకాయ అంటే దాంట్లో 2-3 చెట్లు ఉన్నాయి. అదొకటి. ఇది కార్న్. సో ఇదేమో రెడ్ కలర్ వచ్చేసింది కార్న్. అదే ఇంకోటేమో మేము లాస్ట్ వీడియోలో చూసింది వైట్ వచ్చింది. సో చూడాలి లోపల ఏ కలర్ ఉంటుంది అని. ఇక్కడ ఇంకొక బంతి చెట్టు అండి. ఇది ఎర్ర తోటకూర. సో ఇది ఎర్ర తోటకూర నేను యాక్చువల్గా ఒక ఫ్రెండ్ ఇచ్చింది, మా కొలీగ్ ఇచ్చింది అనమాట. వేసాను. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా హార్వెస్ట్ చేశాను. ఇది సీడ్స్కి వదిలేసాను అనమాట. సో అది. ఇంకోటి నా గార్డెన్లో స్పెషల్ అంటే ఇదండి. ఎవరు వచ్చినా అది చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది తెల్ల వంకాయ. నా ఫేవరెట్ తెల్ల వంకాయ. చాలా బాగా వస్తాయి. అసలు ఎంత బాగా వస్తాయో. కానీ ఫ్లేవరు మనకి పర్పుల్ ఉన్నంత ఫ్లేవర్ నాకు అనిపించదు. మైల్డ్ ఉంటుంది ఫ్లేవరు, బట్ చాలా వస్తాయి అన్నమాట. మనకి చిన్న గార్డెన్ ఉంటే బెస్ట్ వన్ టు గ్రో. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయి కదా. ఇదొక వెరైటీ. మళ్ళీ ఇదొక వెరైటీ ఆఫ్ టమాటో. తర్వాత ఇదొక వెరైటీ ఆఫ్ చిల్లీ అండి. ఈ చిల్లీ ఏంటి అని అంటే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. ఇట్లా ఎల్లో కలర్. సో ఫస్ట్ గ్రీన్ వస్తుంది. ఇలా గ్రీన్ వచ్చి తర్వాత ఈ షేప్లో వెళ్ళిపోతుంది ఈ కలర్. తర్వాత రెడ్ అవుతుంది. ఇవన్నీ లాస్ట్ సీజన్ అలా వదిలేసాను నేను ఉండని అని. ఇది మామూలుగా నేను ఏం చేశానంటే మామూలుగా నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చి పెట్టాను అనమాట. నాకు సరే సీడ్స్ పడినా వస్తాయి కదా అని అలా వదిలేసాను. ఇది ఆస్ట్రేలియన్ మింట్ అండి. ఇది మళ్ళీ ఇంకోటి కంపానియన్ ప్లాంటింగ్ లాగా పెట్టాను. ఇది చాలా విగ్రస్గా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు చాప్ చేస్తూ ఉండాలి. నేను చాప్ చేసి దీన్ని నేను సోప్ మేకింగ్లో వాడతాను. చాలా స్మెల్ ఉంటుంది అన్నమాట. ఎంత ఘాటు స్మెల్ అంటే మింట్, ఆస్ట్రేలియన్ మింట్ అది ఒక పెప్పర్ మింట్ లాగా వస్తుంది స్మెల్. చాలా ఘాటు ఉంటుంది ఇది. ఇది ఆస్ట్రేలియన్ మింట్. మళ్ళీ ఇక్కడ గోంగూర. గోంగూర మనకి చాలా ఇష్టం కదా. సో అది ఎక్కువ పెట్టాను. ఇక్కడ ఒక మళ్ళీ ఇది ఒకటి బంతి. తర్వాత మళ్ళీ వంకాయ చెట్టు. సో ఇది ఒక వంకాయ. అదొకటి. నాకు యాక్చువల్గా రూమటాయిడ్ ఉంది. సో వంకాయ తినకూడదు అంటారు, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. సో ఇది అప్పుడప్పుడు తింటాను. మళ్ళీ ఇక్కడ ఒక చిల్లీ ప్లాంట్ పెట్టానండి. ఇది ఒక చిల్లీ. నాకు చిల్లీస్ ఎక్కువ అంటే నేను ఎక్కువ బయట కొనను చిల్లీస్. ఇంకా ఇవే సరిపోతాయి అనమాట. లాస్ట్ టైం డ్రై చిల్లీస్ ప్లస్ గ్రీన్ చిల్లీస్ అన్నీ నాకు ఇంట్లో నుంచే వచ్చాయి. ఇదేంటంటే మస్కిటో రెపెలెంట్ ప్లాంట్. ఇప్పుడు ఇలా క్రష్ చేసి కొంచెం మనం స్మెల్ చూస్తే చాలా బాగా స్మెల్ వస్తుందండి. అంటే ఇది ఒకలాంటి అంటే మనకి మస్కిటోస్ని రెపెల్ చేసే స్మెల్. ఆ స్మెల్ కూడా నేను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. కొంచెం ఘాటుగా అలా ఉంటుందన్నమాట. సో చాలా బాగా అంటే ఇది మంచి ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ గార్డెన్ బెడ్లో వచ్చేసి ఇవన్నీ ప్లాంట్స్ అండి. ఓవర్ క్రౌడెడ్ అనిపిస్తుంది, బట్ ప్రొడ్యూస్ కూడా వస్తుందండి. సో నేను ఏం చేస్తానంటే ఇవి కంపోస్ట్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు కంపోస్ట్ యాడ్ చేస్తూ ఉంటే ఈ ప్లాంట్స్ అవిటికవిటికే సపోర్ట్ చేసుకొని పెరుగుతూ ఉంటాయి. ఇది ఇంకొక తోటకూర. చూడండి ఇది పెద్ద గ్రీన్ కలర్ తోటకూర అనమాట. సో ఇది ఒక గార్డెన్ బెడ్. తర్వాత మనము సెకండ్ గార్డెన్ బెడ్కి వెళ్దాం. ఇవి చూడండి, ఇవి చెర్రీ టమాటోస్, కానీ బ్లాక్ చెర్రీ టమాటోస్ అనమాట. ఇవి చాలా వచ్చాయి. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వస్తాయో. ఇది బెస్ట్ ప్లాంట్ అండి మనకి, ఎందుకంటే ఎక్కువ నేను పురుగు కూడా చూడలేదు ఈ వీటిలో. సో ఇవి పెట్టుకోవచ్చు. ఇది మామూలుగా కంపోస్ట్ నుంచి వచ్చింది. చూడండి ఫ్రూట్ ఫ్లైస్. ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఒక్కటి నేను వర్కౌట్ చేయాలి. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇది ఇంకోటి. ఈ గార్డెన్ బెడ్లో వచ్చేసి ఇవ్వండి ఈ చిల్లీస్ ఉన్నాయి, మన ఇండియన్ వెరైటీ చిల్లీస్. తర్వాత ఇది బెండకాయ.
చూడండి ఈ బెండకాయ చూడండి ఎంత బాగా వచ్చింది. చాలా పొడుగ్గా వస్తుంది అనమాట, కానీ అది ముదిరిపోయింది, అలా వదిలేసాను ఎందుకంటే ఒక్కటే కాయ వచ్చింది. ఈ బెండకాయలతో ప్రాబ్లం ఏంటంటే ఒక్కరోజు మనం డిలే చేసామంటే ఇంక అంతే అండి, అవి మనకి ముదిరిపోతాయి. ఇదేమో ఈ వెరైటీ ఆఫ్ బీరా, సాఫ్ట్ పార్ట్ ఉంటుంది కదా ఆ టైప్ బీరా అనమాట. ఇది ఏదో ఒకటి పెట్టాను ఇక్కడ. ఇవి ఏంటంటే బటన్ టమాటోస్, నేను బటన్ అంటాను, మేబీ వేరే వేరే ప్లేసెస్లో డిఫరెంట్గా పిలుస్తారు. నేను ముందు ఇవి చెర్రీ అనుకున్నాను, కాదు ఇవి చెర్రీ కన్నా ఇంకా చిన్న సైజ్ అనమాట, బటన్ టైప్లో ఉంటాయి. తర్వాత ఇది జెరేనియమ్స్ వచ్చి నా దగ్గర పింక్, ఈ రెడ్, ఇంకొకటి కొంచెం మిక్స్డ్ వెరైటీ ఉందన్నమాట, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఈ చిల్లీస్ అండి, ఈ చిల్లీస్ అసలు చాలా వస్తాయి చెట్టుకి. అండ్ ఇది ఇంకో టైప్ ఆఫ్ జెరేనియం, చూడండి ఎంత బ్యూటిఫుల్ పింక్ కదా, చాలా ఇష్టం ఈ పింక్. ఇది ఇంకోటి రెడ్, ఇది ఎల్లో, చాలా ముద్దగా వస్తాయండి, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఒక వంకాయ చెట్టు, ఇవి లీక్స్ అంటారండి, ఇవి సీజన్ అయిపోయింది యాక్చువల్గా, నేను సీడింగ్కి వదిలేసాను. ఇవి లీక్స్తో మనం సూప్స్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట, లీక్స్ ఇవి. ఇదేంటంటే ఇది మళ్ళీ ఇంకో గోంగూర. సో గోంగూర ఎంత మనకి ఎక్కువ ఉంటే అంత మంచిదని అలా పెంచేసాను. ఇదేమో మళ్ళీ ఆరెంజ్ టైప్ జినియస్, ఇవన్నీ ఆరెంజ్ టైప్ జినియస్. చూడండి దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇదేమో ముద్దగా వచ్చింది, ఇది చూడండి ఇది రెక్క. సో 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఇంకొక వైట్ ఎగ్ ప్లాంట్. సో చూశారు కదా ఈ 2 గార్డెన్ బెడ్స్లోనే ఎన్ని మొక్కలు ఉన్నాయో. సో మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో 3rd బెడ్ నేను చూపిస్తానన్నా కదా, అది చూపిస్తాను. అప్పటి వరకు బాయ్.